హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి రవ్వ లడ్డు. ముందుగా దానికోసం పెనం పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఇది బాగా దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. నూక మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా నూక వేగిన తర్వాత ఈ నూకను వేరొక ప్లేట్లోకి తీసేసుకుని ఆ తర్వాత అదే పెనంలో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని అందులో తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము 4 స్పూన్లు వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము పచ్చివాసన పోయి కొంచెం దోరగా వేగే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత ఈ తురుమును ముందుగా వేపి పక్కకు తీసుకున్న రవ్వలో వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము మొత్తం ఇందులో వేసేసుకుని ఆ తర్వాత దానిలో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 వంతు పంచదార వేసుకోవాలి. పంచదార కావాలంటే పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను పంచదారలాగే వేసేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒక చిన్న కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇలా గట్టిగా అదిమి పెట్టి ఉండల కింద చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.